వస్తా ఉన్నా రేపు 5 గంటలకు బండికా ఉండాలి కదా. ఉంటాంలే. డబ్బులున్నా ఎక్కడన్నా చెప్పన్నా డబ్బులున్నా 15 స్కూల్లో నువ్వే కదా తొడపోయింది పనికి. ఎట్లా మొదలు నా మనిషితో మనకేం పని స్వామి? ఆయనతోటే సంబంధం స్వామి. ఎవరు బాగుంది? ఎవరు మాట్లాడదాం లేకపోతే నేను కూడా వస్తాను. జిల్లా ఏ జిల్లా? కరీంనగర్ జిల్లా. మండలము బెజ్జంకి మండలం గన్నేరుకొండల గ్రామం గన్నేరువరం. ఇంటి పేరు ఏం పేరన్నా? బత్తులనా? బత్తుల శ్రీనివాసులు. మీ అక్క పేరున్నా? భార్య పేరు పోయి అడిగి వస్తాం. మీ అక్కనే కదా? మీ అక్కనే కదా? మాకెందుకు సుమ్మి, మాకు కాదు. వర్షాలు బాగా అవుతాడు. సరే మళ్ళీ లెక్క మంది ఎట్లా 10 రోజులకు నేను ఇచ్చాలే, మా బావతో పని లేదంటే నువ్వే నేను చేయించుకున్నాను. అలా తిన్నానా ఉండయి నీ వాయిస్ కాళ్ళు కూడా ఉండయి నాకు అనేది. సరే ఇప్పుడు లెక్కించవా ఎట్లా అని? మనిషి మళ్ళీ వస్తాడు. ఒకసారి పట్టిస్తే తీసుకో, నేను కూడా వస్తాను. నీకే రూమ్ తెలియదు అంటుండగా. ఈసారి రూమ్ తెలియకున్నా కానీ ఆ మనిషి నంబర్ తెలీదు నాకు. శుక్రవారం ఉంటుంది నేను రూమ్ కాడికి రేపు పోదాంలే, మనాడు పోదాంలే, ఫోన్ కలిసటంలే చేస్తుండవు. వంతు చేస్తుండవు, ఈరోజు చేస్తుండే. మీ బాగా ఆడుండేది తెలియదు. మన పనికి తోడపోయి ఎందుకు చెప్తుండవు? ఇప్పుడు 15 లక్షలు లెక్క ఎవరు ఇవ్వాలా? వాళ్ళకి నాకు 50 ఎక్కువ 150 రూపాయలు ఇవ్వాలి. ఇండియా లెక్క 186 దినార్లు. ఎవరంటే నువ్వే తొడపోయినావు. మీ బావ తొడపాలి. మీ బావ పోయినావు లెక్క. మా లెక్క మాకి పిలిచిపోయినా నువ్వే కదా పార్ట్నర్. బాబా పార్ట్నర్ కాదు. మళ్ళీ నువ్వు ఎందుకు ఇస్తున్నావు లెక్క మాకు? ఎందుకు వచ్చే ఎందుకు లెక్క ఇయ్యి మాకు. పని చేసిన లెక్క వాళ్ళు ఇస్తారు. నేను ఏమని చెప్పినా, నేను తీసుకుపోయేటప్పుడు కూడా మా బావనే ఇస్తాను చెప్పినా. నేను ఇస్తా అని చెప్పినా. నువ్వు ఇచ్చా అని చెప్పలే. నేను ఇస్తాను చెప్పిన రికార్డు చూపించానా? కాదు, నేను ఇప్పుడు నువ్వు ఇచ్చావా ఇప్పించావా? ఒకటే ఇప్పిస్తాను నేను. మరి ఇండియా పంపా. ఇండియా లేకపోతే ఇక్కడ లేడు. ఇండియాలో ఉన్నాడు కావచ్చు. ఇండియా తీసుకపోతాపా. ఫోన్ చేయి. నెంబర్లు పని చేస్తలేవు. నెంబర్ పని చేయ. 2 నెలల కూలి 600 దినాలు రావాలి నాకు. తమాషా పడుతున్నారా ఎట్లా? కూలీలను తొడకపోయేది, 15 మందిని తొడకపోయేది నాకు సంబంధం లేదు. నువ్వెందుకు ఒప్పుకోవాలి పని? నేను ఎందుకు ఒప్పుకున్నా? నువ్వే కదా తొడకపోయేది. ట్యాక్సీ డబ్బులు ఇచ్చి, మనుషులు డబ్బులు ఇచ్చి. ఆయన ఇమ్మంటే తీసుకుపోయినా నేను. ఆ మనిషి అంటే కరెక్టేనా? రూపాయి 2 రూపాయలు కాదు. ఈ మనిషే లెక్క ఇస్తున్నాడు మాకు. ఈ మనిషే ఇస్తున్నాడు లెక్క. చేది కాదు. నేనుండా కదా నీకెందుకు? ఎంతమంది నేను తొడుకొని రాకుండా అంటున్నాడు. నేను ఇంకా దొరకొచ్చింటే నేను పోతున్నా నాశనమే. దేవేంద్రకు 1,30,000 లెక్కియాలా? అట్లా దేవేంద్రకు 1,30,000 లెక్కియాలా? చిల్లర 400 దినార్లు. మనిషికి ఒక కూలి ఇవ్వాలా? ఇలా తమ్ముడికి ఒక కూలి ఇచ్చిన ఉంటా కదా. ఈ మనిషికి ఒక కూలి ఇవ్వాలా? ఆ రూమ్ కాడికి వచ్చి అడుగుతుండే. ఈ మనిషికి ఒక కూలి. ఎవరికైనా ఆ మనిషి మళ్ళీ వాళ్ళ తమ్ముడికి కట్టించినావు. ఆ మనిషి ఇచ్చినావు. మళ్ళీ మేమేమి ధర్మసత్రంలో ఉన్నామా? రూమ్ బాడికి కట్టుకోకుండా అందరికి ధర్మశాస్త్రం ఏం లేదు. ఆ మనుషులు తొడపోయి లెక్క అడిగితే నేను ఇచ్చా 10 రోజులకు 10 రోజులు ఓపిక పట్టు చెప్పుకుంటా వచ్చాను. మనం ఏం చేయాలి ఇప్పుడు చెప్పు? ఇప్పుడు నేను కూడా మనసు వాళ్ళు ఏమంటారు? డబ్బులు అంటారు. రాని ఏం చేస్తావు చెప్పు? మనం తీసుకొని 3 నెలలోటి అన్నా పనికి రాకుండా ముగ్గురు తొడుకొని రా. ఇంకా తొడకొచ్చింటే నేను మట్టి డబ్బులు వద్దు. ఇంటికాడికి మనుషులు పంపించిన తెలంగాణకి పంపించే లెక్క. కోవిడ్కి వచ్చినాక వారానికి ఇచ్చా. మా బామ్మడి చేతికి ఇచ్చా. మా బామ్మడిది లెక్క తినడు. నా లెక్క అంతా పోయి అడగండి. మెట్తో కొట్టి అడగండి. నేనేం చేయాలా? మా బావ మెట్తో కొట్టి అడగండి అంటుండే మీ బావ. సరే ఇప్పుడు వస్తాడు కదా, ఇద్దరం నేను కూడా ఉంటా. అప్పుడు నా మెడతో కొడతాడు, ఆయన మెడతో నేను కొట్టలేదు. నెంబర్ ఇంటికాడిది నెంబర్ పని చేసేది నేను మొన్న ఇచ్చినా కదా. ఆ నెంబర్ పని చేయటం లేదు. మరి ఇప్పుడు ఇంకో నెంబర్ అడిగి తెలుసుకోవాలి. మీ ఆ ఊర్లో ఎవరన్నా గన్నేరువరం వాళ్ళది నెంబర్ ఎవరు లేరు. మీ చుట్టాలు ఎవరు లేరా? మీ బావ ఒకటేనా? ఆయన ఒక్కడే. ఈడికి వచ్చిన తర్వాత పలానా అంటే పలానా బావ అని ఇట్లా పనికి పోయినాము. అది లెక్క. సరే ఆ మనిషి కూలి ఒకటి. ఆ మనిషి కూలి నా దగ్గర పనికి వచ్చిన వాళ్ళు కూలి కూడా అడగటం లేక అమ్మోడవు. ఏం అడిగేది? నువ్వు నన్ను నా రూమ్ కాడికి వచ్చి అడుగుతుండవు. నేను రూమ్ తొడకొచ్చి చూపించిన. ఈ మనిషి పని తొడకరామని తొడకొచ్చిన. లెక్క మోసులు ఆ మనిషే.
నేను కాదు లెక్క మనుషులు. రానప్పుడు నువ్వు గమ్మ ఉండాలా, కుర్చీ వంటల కాడ ఎక్కించుకొని పోకూడదు మనుషుల్ని. ఎక్కించుకొని పోకూడదు. ముందే చెప్పినావా, నువ్వు చెప్పినావా మాకు లెక్క సంబంధం లేదు మా బావ ఇచ్చాడని చెప్పినావా? నేను చెప్పలేదు ముందే. నువ్వు చెప్పినావా? ఫస్ట్ సారి పనికి వచ్చినప్పుడు కూడా మా బావ ఎవరు వచ్చినా మాట మారత కాకు, నువ్వు మీరు ఇద్దరు పార్ట్నరు లెక్కలు తెంకొని పంచుకున్నారు, అడ్డగుట్టలు కాకండి. పార్ట్నర్. మీరు లెక్క అడిగితే కోయేటోడు లెక్క ఇవ్వలేదన్నారు, కోయేటోని కడిగి పలికిచ్చామా? వస్తావా ఇప్పుడే కోయేటోని కడిగి పోయి 200 దినాలు బాగుంటే లెక్క అంత ఎగదింగిండు, కోయేటోడు ఇవ్వలేదు. టైల్స్ ఇట్లా చీలిపోతే దానికి సర్బత్తు పోతే మేము బాధ్యులమా? మేము మాలు కలిపించేటోళ్ళము, మా బాధ్యులమా? నేను సర్బత్తన్న నేను పెట్టి కూడా గట్టిన ఇరుకపోయాను. ఇప్పుడు ఆ మనిషి చేసి ఆ మనిషి అవతల పడిండు, నేను ఇరుకపోయినా. సరే ఇప్పుడు డబ్బులు మన ఎట్ట అంటావు? లాస్ట్ మనిషి వస్తాడు, ఎప్పుడు వస్తాడు? 20 తారీఖు వస్తాడు. వచ్చే నెల మనిషిని తీసి చూపిస్తా, నేను కూడా వస్తా, మాట్లాడు. అప్పుడు వసూలు ఎన్ని చెప్తానే ఉండవు, 6 నెలల నుంచి నువ్వు పద్దెనిమిది వస్తా నెంబర్ కనుక్కొని ఆ ఊర్లో ఎవరిదన్నా చెప్పు. లేదు స్వామి, లెక్క అంతా ఆ మనిషికి ఇచ్చిండు, ఈ మనిషి కట్టుండోళ్ళకి ఇచ్చింది, కూడా చూపించాడు. ఈ మనిషి 4,000 దినాలు మోసం చేసినట్టుంటే వాళ్ళ బావ లేదు, లిస్టు కూడా చూపించాడు. అందుకే నువ్వు మీ బావంతో వచ్చి మా అప్ప చెప్పినావు అనుకో, నువ్వు తిన్నావో లెక్క కోయేటోళ్ళకి అడిగి మేము పిలుచుకొచ్చి ఇద్దరికి లెక్క ఇచ్చుకునేది చేసుకుంటాం. అర్థమైందా? ఆ మనిషి ఇప్పుడు మాకు డబ్బులు ఇవ్వాలనా? ఎంత మాకు 300 దాకా ఇవ్వాలి. మాకు డబ్బులు 300 నీకు 75,000 దాకా రావాలి సుమారుగా. ఏం చేస్తాం? ఈ మనిషిని పట్టుకుంటే పోయినోడు ఆ మనిషి వచ్చాడు, కానీ ఏం చేద్దాం, మనం ఏం చేయలేం కదా. వస్తుండు వారం పని చేసుకొని లెక్కలేదు ఇంకొంపోతాడు, దిగారు ఇంకొంపోతాడు లెక్క. అలానే ఆరోగ్యం బాగాలేదు, వచ్చినావు కదా లెక్క ఇవ్వాలి కదా, మళ్ళా పోవడం ఎందుకు? లెక్క ఇవ్వకుండా కూడా డబ్బులు ఇవ్వాలి. ఏం చేద్దాం మరి చెప్పు? పోయినాము. సరే రామరెడ్డి అన్నా చెప్పున్నా, వస్తున్నా కింద ఉండి వస్తున్నా అండి, లెక్క ఇవ్వాల్సింటావు మంచి లెక్క లేకుండా కథలు పడతా ఉంటే